తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కొద్దిమేర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సో నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటండి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి వాటి గురించి కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదైతే 2014లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి అప్పుడు పెట్టుబడులు అంటూ కేవలం పేరుకే ఆర్భాటం చేశారు తప్పితే ఎక్కడా కూడా కంపెనీలు కూడా గ్రౌండింగ్ కాలేదు. ఆ కంపెనీలన్నీ కూడా ఫేక్ ఎవరు హోటల్స్లో చేసే వాళ్ళు ఎంఓయూలు చేసుకొని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే నిన్నదాకా కేసీఆర్ గారి మీద ఒక అభిప్రాయం ఉండేది నాకు. సహజంగానే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కూడా మరువలేంది. ఆయన హయాంలోనే ఆయన పోరాట ఫలితంగానే వచ్చిందనే అభిప్రాయం జనంలో బలంగా కలిగిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ప్రత్యేక తెలంగాణ వాదం ఆయన పోరాట ఫలితం అయినా కాకపోయినా కానీ ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హయాంలోనే వచ్చింది, ఆయనే సాధించాడనే అభిప్రాయం సామాన్య జనంలో ఉంది కాబట్టి అది కూడా ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన ఆదరించారు. రెండో పర్యాయం కూడా ఇప్పుడు మొట్టమొదట ఆయన ఇచ్చిన మాట తప్పినా ఏది తెలంగాణ గనక అయితే దళితుని తొలి ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేయల అంటే ఆయనకు అధికార దాహం ఆయనకి ఆయన కుటుంబానికి ఎంత ఉందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అది కూడా జనం పట్టించుకోవాలి. ఏదో తెలంగాణ ఆయన ద్వారా వచ్చింది కదా కాబట్టి మనం మళ్ళీసారి ఆయనకే ఇద్దాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన చిన్న తప్పిదం వల్ల అది చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నారు తెలుగుదేశం పార్టీ. దానివల్ల ఏమయ్యారంటే 15 స్థానాలు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఈ నాయకుల్ని అదిరించి బెదిరించి వాళ్ళ యొక్క బలహీనతలను సొమ్ము చేసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రశేఖర్ చేసినటువంటి కార్యక్రమంలో అతనికి ఆ రోజు ఈ చాలామంది నాయకులు కూడా ఆ పార్టీకి వెళ్ళటం కూడా జరిగింది. ఇది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. దీంట్లో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బలవంతంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వమే చంపేసింది. అది బీఆర్ఎస్ కలిసి వచ్చింది. ఎందుకంటే ఇందుట్లోంచి వెళ్ళినటువంటి వాళ్లే కదా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న నాయకులు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనాళ్లే కదా, కాంగ్రెస్కి మనం వ్యతిరేకం కదా అన్న భావజాలంతో ప్రజలందరూ ఆనాటి టీఆర్ఎస్కి పట్టం కట్టారు. అది నా బలం అనుకున్నాడు చంద్రశేఖర్. దాంతో తెలుగుదేశం పార్టీ మీద పగబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పగబట్టి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందజేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వ్యాపారస్తుల్ని బెదిరించి భయపెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి చాలా వరకు చంద్రశేఖర్ గారు సహాయం చేసిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. రెండోది, ఇతను చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేశాడు అంటే విభజన జరిగిన సందర్భంలో హైదరాబాదులో ఉన్న ఆస్తులు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తుల్ని కేసీఆర్కి దారాదత్తం చేశాడు. రెండోది, నీటి అంటే కృష్ణానది నీటి ఒప్పందాలలో భాగంగా ఎఫెక్స్ కమిటీ దగ్గర ఆంధ్ర రాష్ట్రానికి 522 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా వాళ్ళు నిర్ణయిస్తే లేదు ఈ వాటా కుదరదు మాకు చెరుసగం కావాలి అని చెప్పని చంద్రశేఖర్ ఒక అర్జీ పెట్టుకుంటే కాదు మా వాటా మాకే ఉండాలని చెప్పని అనకుండా తనకి 52 స్థానాల్లో 49 స్థానాలు ఇచ్చినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి చేయడానికి కూడా నిర్ణయించుకొని కేసీఆర్కి మేలు జరిగే విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఎండబెట్టడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తన ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు బాగు చేయడానికి ఏ కోశానా ప్రయత్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు బయటకు వచ్చాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు మీరు. కూతురు మాట్లాడే ఏ మాటకి సమాధానం చెప్పలేని స్థితిలో ఈరోజు కేసీఆర్ ఉన్నాడు. అబద్ధాలు చెప్పి వీళ్ళు గెలిచారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి కేసీఆర్ 2 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పు ఇంకా గుణపాఠం నేర్చుకోవాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని మనం అభినందించాలి. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అతను స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే విధంగా అధికార దుర్వినియోగం పాల్పడకుండా ప్రజా తీర్పు ఎలా ఉంది నా పాలన మీద అని చెప్పిన అతను ఒక రెఫరెండం చేసుకున్నాడు. దాంట్లో విజయవంతం అయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో చేసిన ఒప్పందాలు ఫేక్ అని చెప్తున్న నువ్వు మీ బ్రతుకులేంటో తెలంగాణ ప్రజలు చూశారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించి నీకేం పని? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో నీకేంటి సంబంధం? కియా పరిశ్రమకి వెళ్ళి చూడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వస్తున్నటువంటి కియా పరిశ్రమ నీ కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. శ్రీ సిటీ వెళ్ళి చూడు. లేదంటే
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రానిక్ హబ్ దగ్గరికి వెళ్ళి చూడు, నీకు తెలుస్తూ ఉంటాయి. పోలవరం 72.5% పూర్తి చేసినటువంటి పోలవరం చూడు, 5 సంవత్సరాల్లో నీ దత్తపుత్రుడు చేసినటువంటి దాని గురించి చూడు. అమరావతి గురించి చూడు. విశాఖపట్నంలో ఆ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని వచ్చి ఏ విధంగా ముందుకెళ్ళినాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ విధంగా నాశనం చేస్తే ఈ రోజు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఒక్కసారి చూడు. గౌతమ్ రెడ్డి ఎవరు? తెలుగుదేశం పార్టీ అతను కాదు, భారతీయ జనతా పార్టీ అతను కాదు, జనసేన పార్టీ అతను కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమల శాఖ మంత్రి తోమోమోహన్ రెడ్డికి కుడిభుజం. ఆయన స్వయంగా శాసనసభలో చెప్పిన మాట ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగం వచ్చిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తోటి నువ్వేమాత్రం తీసిపోవని చెప్పని పచ్చబద్దాలు నువ్వు కూడా చెప్పగలవని చెప్పని ఈరోజు నువ్వే నిరూపించుకున్నావు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒకప్పుడు 2018లో ఆయన ఒక బూచిగా చూపించి నువ్వు ఎన్నికల్లో లబ్ధి పొందావు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కొక్క మాట అంటే, ఒకరోజు నువ్వు ప్రెస్ మీట్ పెడితే 1,00,000 ఓట్లు పోతాయి, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి జరిగిన చేస్తే నీకు జరిగింది ఇక్కడ. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక ఇక్కడే గనక ఒక్కసారి దృష్టి పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నువ్వేంటో, నీ పార్టీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఈరోజు తెలంగాణ ప్రజలు పోరాట యోధులు, పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ గడ్డ. నీ యొక్క అహంకారానికి, వాళ్ళకు చేసిన అవమానానికి తట్టుకోలేక నిన్ను ఓడించారు. ఇంకా అహంకార మాటలు నిన్ను వదిలిపెట్టలా. ముందు నీ కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు విజయంలో ఆమె ప్రధాన పాత్ర కదా. నువ్వు తెలంగాణ ఉద్యమం అంటే బతుకమ్మ అని చెప్పని ఆడవాళ్ళలో చైతన్యం తీసుకొచ్చింది కవితే కదా. ఏ మాట కామాట మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆమె అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పగలవా? నీ కొడుకు మీద, నీ అల్లుడి మీద, నీకు సర్వంగా వ్యవహరించినటువంటి సంతోష్రావు మీద ఆమె ఎక్కుపెడుతున్న అస్త్రాలన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పగలవా? ముందు నీ కూతురు సమాధానం చెప్పవయ్యా, తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదు. కానీ ఏ విధంగా పెడుతున్నావు నువ్వు? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది నీ పరిణితి ఇదేనా? తెలంగాణ నేనే తెచ్చానని చెప్పుకుంటున్నావు, ఇందుకేనా? ఇలాంటి మాటలు మాట్లాడే కదా నువ్వు అధికారంలో కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అంటే ఈరోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఒక్కసారి తెలంగాణలో నువ్వు చూడు. నువ్వు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి చూడు. దాన్ని నువ్వు చెడగొట్టలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ ఈ దిశలో ఉంది. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా తయారై ఉంటే నేను రెండోసారి కూడా గెలవనిచ్చేవాడు కాదు. అయినా సరే నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ జనానికి నచ్చక నిన్ను ఇంటికి పంపించారు. ఇంకా నీలో మార్పు రాకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఇట్లానే ఆయన గురించి మాట్లాడుతూ ఉండు. అక్కడ పట్టిన గతే నీకు ఇక్కడ కూడా పట్టిద్దని చెప్పి అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.